ఆల్ ఇండియా సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలో ఘట్టంనేని కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజ్ సమీపంలో తెనాలి బన్ పై ఏర్పాటు చేసిన కృష్ణ విగ్రహాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, సినీ నిర్మాత ఘట్టంనేని ఆదిశేషగిరిరావు ఆవిష్కరించారు. సూపర్ స్టార్ కృష్ణ విలువలతో కూడిన జీవితాన్ని గడిపారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సాంకేతికతను చలనచిత్ర రంగానికి పరిచయం చేసి ఎన్నో విజయాలను సాధించారని గుర్తు చేశారు. తెనాలిలో ఆయన కాంస్య విగ్రహం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎవరు కూడా ఊహించిన విధంగా సినిమా స్కోప్ కానివ్వండి, ఇటువంటి కొత్త కొత్త విధానాలు సినీ రంగంలో చాలా ధైర్యంగా తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ చలనచిత్రం తెలుగు జాతికి గర్వపడే విధంగా కృష్ణ గారు ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. పద్మభూషణ్ ఆ రోజుల్లో ఆయన ప్రత్యేకంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత కూడా నిజంగా ప్రజా జీవితంలో ఆయన ఏ విధంగా కష్టపడి ఎదిగారో ప్రజలు కూడా చూశారు. చలనచిత్ర రంగం ఉన్నంతకాలం ప్రజల గుండెల్లో కృష్ణ ఉంటారన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సినీ ఇండస్ట్రీలో కృష్ణ అందరి మన్ననలు పొందారని ఆయన అన్నారు. చలనచిత్ర రంగం ఉన్నంతకాలం ఆయన ప్రజల గుండెల్లో ఉంటారని చెప్పారు. మరి అంతకుముందు ప్రాంతంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం, మరి అంతకుముందులా బుర్రిపాలెం వరకే విగ్రహం ఉండేది. ఈ రోజున మన పట్టణంలో ఈ రకంగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవటం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వ్యక్తిని మనందరం కూడా అభిమానించుకోవాలి, ఆదరించుకోవాలి, గౌరవించుకోవాలి. అలాంటి నిజమైన గౌరవం ఈ రోజున ప్రజల సమక్షంలో, వాళ్ళ ఫ్యాన్స్ సమక్షంలో జరిగినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు.